హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం వృద్ధాప్యం వల్ల వచ్చే ముఖం మీద ముడతలను, వృద్ధాప్య ఛాయలను, తెల్ల వెంట్రుకలను, వీటిని అన్నిటినీ తిరిగి మీకు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. ఈ చిట్కా నేను చాలా మందికి చెప్పాను, చాలా మంది ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మంచి ప్రయోజనాలు చాలా మంది పొందాము అని మాకు చెప్పడం జరుగుతుంది. ఇది శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా సెక్సువల్గా కూడా మంచి ఉపకారిగా మీకు పనిచేస్తుంది. ఇది శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి, రోగగ్రస్తం కాకుండా ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉంచడానికి, అండ్ మెదడును కూడా చాలా చురుగ్గా యాక్టివ్గా ఉంచడానికి, శరీరానికి కండరాలకు మంచి బలాన్ని ఇవ్వడానికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ చిట్కాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ చెప్తాను. వీటిని మీరు రాసుకొని సమపాలలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కావాల్సింది కరక్కాయ. జాగ్రత్తగా రాసుకోండి అన్ని. ఓకేనా? కరక్కాయ, ఉసిరికాయ చూర్ణం. కరక్కాయ చూర్ణము, అన్ని చూర్ణాలే కావాలండి. కరక్కాయ చూర్ణం చేసుకోవాలి. ఉసిరి చూర్ణము, తానికాయ, గుర్తుపెట్టుకోండి, తానికాయ, శొంఠి, పిప్పలి, మిరియాలు. దీంతో పాటు 5 గ్రాముల లోహ భస్వం. గుర్తుపెట్టుకోండి, 5 గ్రాముల లోహ భస్వం, 5 గ్రాముల రజత భస్వం. ఓకేనా? 5 గ్రాముల వంగ భస్వం, 5 గ్రాముల అబ్రక భస్వం. నేను చెప్పిన వాటికి మోతాదుకి అంటే నేను చెప్పిన అయితే అన్ని 50 to 100 గ్రామ్స్. ఓకే, 100 గ్రామ్స్ తీసుకోండి. అన్ని 100 గ్రామ్స్కి నేను చెప్పిన ఈ 5 గ్రామ్స్ లోహ భస్వము, అదేవిధంగా రజత భస్వము, వంగ భస్వము, అబ్రక భస్వము. ఈ 4 భస్వాలను 5 గ్రాముల మోతాదులనే తీసుకోవాలి. తక్కువ రేటే ఉంటుందండి. 5 గ్రాముల మోతాదులో తీసుకొని ఈ చెప్పిన 5 రకాలైనటువంటి చూర్ణాలలో దీన్ని బాగా కలపండి. ఓకేనా? 6 రకాల చూర్ణాలలో వీటిని బాగా కలిపేసేయండి. అన్ని బాగా చేసేసి ప్రతిరోజు ఒక 1/2 చెంచా మోతాదులో ఒక చెంచా తీసుకొని దానిలో ఒక చెంచా తేనె కలుపుకొని ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరం పైన, ముఖం పైన వచ్చినటువంటి ముడతలను తగ్గించి మళ్ళీ తిరిగి యవ్వనంగా ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచి, అదేవిధంగా సెక్సువల్గా బలహీనపడ్డ వారికి, అంగస్తంభనలకు, టైమింగ్కి, వీక్నెస్లు తగ్గిపోయి మళ్ళీ తిరిగి పటుత్వం పెంచడానికి, అదేవిధంగా తెల్లగా అయినటువంటి జుట్టును కూడా తిరిగి నల్లగా చేయడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిట్కా. అంతేకాకుండా వ్యాధులు అంటే ఎక్కువగా వయసు పెరగడం వల్ల వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులు, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇలాంటి కొన్ని వ్యాధులను కూడా ఇది పూర్తిగా అదుపు చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చెప్పాలి అని అంటే మన వయసుని ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడానికి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేటివే కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఓకే, నేను చెప్పిన మోతాదు కాకుండా మీరు తక్కువలో ట్రై చేయండి. సో అలాంటప్పుడు మీకు దాని యొక్క ఫలితం అనేది కనీసం కనబడడానికి 2 నుంచి 3 నెలల సమయం అయితే పడుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చేయడం వల్ల ఇది ఇంకెంత ఫలితం లభిస్తుంది అనేది. సో ఏది కూడా మన కడుపులోకి వెళ్ళింది ఊరికే ఉండదండి. అలాంటిది ఈ అద్భుతమైనటువంటి కాంబినేషన్ అనేది మీకు కడుపులో వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ అనేది మనం త్రిఫలలాగా వాడుతూనే ఉంటాం కూడా. సో దాంతోపాటు దీని కాంబినేషన్స్ వాటితో పాటు ఈ పిప్పలి, మిరియాలు, శొంఠి కూడా కలుపుతున్నాం కాబట్టి ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల వాటికన్నా త్రిఫల చూర్ణం అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని ఇంత ముందు కూడా నేను చాలా రకాల వీడియోలో నేను చెప్పడం జరిగింది. కాబట్టి అదే కాంబినేషన్లో వచ్చిన ఈ చూర్ణం కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి ఈజీ డైజెషన్ అవ్వడానికి, ఈజీ మోషన్స్ అవ్వడానికి, తిన్నది ఒంటికి పట్టడానికి, మంచి బలం రావడానికి, అన్ని విధాలుగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి పంపించడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు ఇంకా నేను చాలా తీస్తూ ఉంటానండి. అండ్ ముఖ్యంగా చాలా మంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలాంటి అద్భుతమైన ఛానల్, ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మళ్ళీ మీకు కనబడాలి అంటే దొరకవండి. చాలా సెర్చ్ చేసినా కూడా ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. నా సుమారుగా 2000 వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, నాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ లైక్, షేర్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి కూడా షేర్ అవుతుంది, ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, లేదా కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్, వాట్సాప్ ద్వారా తెలియజేసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.